వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్కి సంబంధించినటువంటి మిత్రులు ప్రత్యేకంగా గుంటూరు నా నివాసానికి రావడం జరిగింది. దీనిలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మీ అందరికీ తెలుసు జరిగిన పరిణామాలు. ఈ పరిణామాల మీద భవిష్యత్తులో ఏ విధంగా ప్రొసీడ్ కావాలి లీగల్గా 2-3 పాయింట్స్ మేమంతా డిస్కస్ చేశాం. పోలీస్ ఫెయిల్యూర్ కానీ, లేదా నన్ను హింసించే ప్రయత్నాలు చేయటం కానీ, వీటన్నిటి మీద లీగల్ యాక్షన్. ఇక్కడ పోలీస్ ఫెయిల్ అయిపోయినా రాజ్యాంగం ప్రకారం హయ్యర్ కోర్ట్స్కి వెళ్ళి దీన్ని ఎస్టాబ్లిష్ చేసి వారికి శిక్షలు పడే విధంగా చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో సుదీర్ఘంగా మా లీగల్ టీం మొత్తం డిస్కస్ చేయడం జరిగింది. దాని మీద ఫర్దర్గా రేపు నుంచి మేము లీగల్గా ప్రొసీడ్ కాబోతున్నాం. ఆ విషయాలను మరి మా సుధాకర్ రెడ్డి గారు నాకు జనరల్ సెక్రటరీ కన్నా ఇంతకు ముందు లీగల్ గా ఆయన అన్ని కేసులు, నా 3 కేసులు కూడా ఆయనే ఇక్కడ చూశారు, ఆయనే ఆర్గ్యూ చేశారు చాలా బ్యూటిఫుల్ గా. నేను ఒక మాట అయితే చాలా సంతోషంగా చెప్పగలుగుతాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఒకసారి బెయిల్ వస్తే ఒకసారి బెయిల్, దట్ ఇస్ డిఫరెంట్ కేసు. నేను 18 రోజుల్లో బయటకు వచ్చా. నేను 18 మాసాలు ఉండడానికి కూడా సిద్ధపడి వెళ్ళా. అయినా 18 రోజుల్లో బయటకు తీసుకొచ్చే కార్యక్రమం చేశారు. వారిని భవిష్యత్తులో కూడా ఈ సంఘటన మీద అనేకమైనటువంటి పిటిషన్స్, కేసులు వేసి చట్ట ప్రకారంగా పోలీసుల మీద, మా మీద దాడి చేసిన వారి మీద, అందరి మీద యాక్షన్ తీసుకునే విధంగా పోరాటానికి సిద్ధమవుతున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను.